హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగి జావను చూపించబోతున్నాను. తాగడానికి ఎంతో రుచిగాను మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల రాగి జావను ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేయండి. ఇక్కడ నేను 3 స్పూన్ల రాగి పిండిని తీసుకున్నాను. అది సరిగ్గా 3 లేదా 4 సరిపోతుంది. లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోండి. తర్వాత 3 స్పూన్లకు ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. అప్పుడే జావా అనేది మరీ పలుచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా తాగడానికి ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ మొత్తం వేసేసిన తర్వాత 1 స్పూన్ తీసుకొని దాన్ని బాగా కలపండి. అప్పుడే పిండి ఏమైనా ఉన్నా అడుగున ఉన్నా కూడా మొత్తం కలిసిపోతుంది. అందులో బాగా కలపండి. మొత్తం బుడ్డలు లేకుండా అసలు ఏం లేకుండా మొత్తం బాగా కలిసిపోవాలి. అప్పుడే జావా అనేది బాగుంటుంది. లేకపోతే గడ్డలు కట్టి ఉంటుంది. కాబట్టి బాగా కలపండి. ఇలా కలపండి, ఒక డైరెక్షన్లో కలపండి. ఇప్పుడే జావా అనేది బాగా తయారవుతుంది. చూడండి, ఇలా కలపాలి. ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల బాగా కలిసిపోతుంది. ముందు కాలంలో అయితే పెద్దలు పొద్దున్న సాయంత్రం తాగేవారు దీనిని. అందుకే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఈ కాలం అలా కాదు కదా. తర్వాత దాన్ని ఒక స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేయండి. అది వేడి అవుతున్నప్పుడు ఒక గరిటె తీసుకొని దాన్ని బాగా కలపండి. అప్పుడే గడ్డలు కట్టుకున్నా ఉంటుంది అడుగున. అప్పుడే బాగా చిక్కగా తయారవుతుంది. చూడండి, ఇలా కలపండి. ఒకే డైరెక్షన్లో కలుపుతూ రావడం వల్ల బాగా అనేది కలిసిపోతుంది. దాన్ని అలానే వదిలేయకుండా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండండి. అప్పుడే గడ్డలు కట్టుకున్నా ఉంటుంది. జావా అనేది త్వరగా గడ్డలు కడుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఖచ్చితంగా. కొద్దిగా బాయిల్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. చూడండి, కొద్దిగా చిక్కపడడం స్టార్ట్ అయింది. ఉడుకుతుంది కొద్దిగా. అలానే కలుపుతూ ఉండడం వల్ల అసలు ఏం గడ్డలు కట్టకుండా బాగా ఉడుకుతూ బాగా రుచిగా తయారవుతుంది. అసలు ఈ కాలంలో అయితే పిల్లలు అసలు ఏమీ ప్రోటీన్ ఫుడ్ తినడం లేదు కదా. కాబట్టి ఇలాంటివి ఇవ్వడం వల్ల పిల్లలు ఎంతో హెల్తీగా ఉంటారు. పొద్దున్న సాయంత్రం ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా ప్రోటీన్స్ లభిస్తాయి. కొద్దిసేపు తర్వాత ఇలా నురగ వస్తుంది. దాన్ని తీసేయండి. అప్పుడే బాగుంటుంది. నురగ తీసేయాలి. మొత్తం తీసేయండి. నురగ మొత్తం అప్పుడే బాగుంటుంది తాగడానికి కూడా. ఇలా ఉడుకుతున్నప్పుడు నురగ వస్తుంది కదా, ఆ నురగ మొత్తం తీసేయాలి. ఆ నురగ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టండి. ఇలా బాగా ఉడకాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. మరి చిక్కగా లేకుండా పలుచగా లేకుండా తాగండి. అప్పుడే బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఒకసారి కలిపి చూస్తే అసలు ఏం గడ్డలు కట్టకుండా బాగుంది కదా. అప్పుడే దాన్ని తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద నుంచి. ఇక్కడ నేను స్వీట్ జావా తయారు చేయాలనుకుంటున్నాను. అందుకే బెల్లాన్ని ముందుగా తరిగి పెట్టుకున్నాను. మీకు ఎంత స్వీట్ కావాలనేది దాన్ని బట్టి మీరు బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని వేసి బాగా కలపండి. అప్పుడే అది మొత్తం కరిగిపోతుంది. దాన్ని మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడికి అదే కరిగిపోతుంది. తర్వాత దాంట్లోకి కొద్దిగా పాలను ముందుగా వేడి చేసి పెట్టుకోండి. చల్లారనివ్వండి కొద్దిగా పాలను. బెల్లం మొత్తం కరిగే వరకు కలపండి. తర్వాత ఒక 1/2 కప్పు పాలను వేడి చేసుకొని చల్లార్చుకొని పెట్టుకోండి పక్కన. తర్వాత ఆ పాలను అందులో వేసి కలపండి బాగా. ఆ పాలన్నీ బాగా మిక్స్ అయిపోవాలి. అప్పుడే జావా అనేది రుచిగా ఉంటుంది. ఇది స్వీట్ జావా కాబట్టి నేను పాలను యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీగా జావా కావాలనుకుంటే మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు. పాలు వేయడం వల్ల జావా అనేది ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది తాగడానికి. చూడండి, ఇలా మొత్తం పాలు జావా మొత్తం కలిపేసిన తర్వాత సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను కాబట్టి అది సరిగ్గా ఒక 4 లేదా 3 సరిపోతుంది. ఇక్కడ 2 గ్లాసెస్లో వేస్తున్నాను. ఇంకొక గ్లాస్ సరిపడా ఉంది. మరీ పలుచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా తీసుకోవడం వల్ల తాగడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.